లక్ష్యంతో 20న స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు, మంత్రులు లోకేష్, భారత్ అడుగుపెట్టారు. వారికి ప్రవాసులు స్వాగతం పలకగా వారిని ఉద్దేశించి వారు మాట్లాడారు. ఈ సమయంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఎయిర్పోర్ట్ను నిర్మించిన నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సహా పలువురు పారిశ్రామికవేత్తలు హోటల్లో చంద్రబాబును కలిసి చర్చించారు. అదే రాత్రి దావోస్ కు చంద్రబాబు, మంత్రులు చేరుకున్నారు. దావోస్ పెవిలియన్లో వరుస సమావేశాలతో చంద్రబాబు, లోకేష్ ఆ 3 రోజులు గడిపారు. గ్రీన్ క్లీన్ ఎనర్జీకి ఏపీ గమ్యస్థానంగా మారిన తీరును దిగ్గజ కంపెనీలకు చెప్పి సానుకూల స్పందనను రాబట్టారు. విశాఖ, అమరావతిలో గూగుల్ డిజైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా కురియన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాన్ని పెట్రోలియం హబ్ గా మార్చే దిశలో భాగస్వాములవుతామని పెట్రోనాన్ పేర్కొంది. రాష్ట్రంలో పెన్సికో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చైర్మన్ స్టీవెన్ కెహో సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆరోగ్య, విద్యా రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు ఏపీని కేంద్రంగా మార్చే అంశాన్ని మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను కలిసి చంద్రబాబు చర్చించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ డయాగ్నోస్టిక్స్ ను నెలకొల్పేందుకు ఏఐ వర్సిటీ ఏర్పాటు చేసేందుకు బిల్ గేట్స్ సమ్మతి తెలియజేశారు. హిందుస్థాన్ యూనిలివర్, టాటా సన్స్ గ్రూప్ చంద్రశేఖరన్లతో చంద్రబాబు సమావేశాలు సానుకూలంగా ముగిశాయి. ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సిద్ధంగా ఉందని, త్వరలోనే ఆ కంపెనీ నుంచి శుభవార్త వస్తుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. నిన్న దావోస్ లో ఆయన కాగ్నిజెంట్ సొల్యూషన్స్ సీఈఓ ఎస్ రవికుమార్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీలో డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కో వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని, కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ 2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిలో అత్యున్నత నైపుణ్యం ఉన్న పనివారిని తయారు చేయడానికి తమ ప్రభుత్వంతో భాగస్వామి కావాలి అని లోకేష్ కోరారు. ఇక కాగ్నిజెంట్లు పనిచేస్తున్న 80,000 మంది ఉద్యోగులను టైర్ 1 నగరాల నుంచి టైర్ 2 నగరాలకు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఏపీలోని టైర్ 2 నగరాలపైన దృష్టి సారించామని, తప్పకుండా రాష్ట్రానికి వస్తామని కాగ్నిజెంట్ సొల్యూషన్స్ సీఈఓ రవికుమార్ హామీ ఇచ్చారు. మరోవైపు గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 7.5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని లోకేష్ అన్నారు. ఎన్విజన్ సీఈఓ లీజంగ్ తో ఆయన సమావేశమయ్యారు. ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీ పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూల నిర్ణయం తీసుకుంటామని లీజంగ్ ఆయనకు హామీ ఇచ్చారు. మరోవైపు టెపా, అపోలో టైర్స్, హైన్కెన్ తో సహా పలు కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ అయి ఏపీలో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు. దావోస్ లో తెలంగాణ దుమ్ము రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సరికొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈసారి ఏకంగా 1.78 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటితో కొత్తగా 49,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇక స్విట్జర్లాండ్లోని దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ రైజింగ్ పేరుతో వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారుల బృందం ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు సాధించింది. గత ఏడాది తొలిసారిగా దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అప్పటితో పోలిస్తే ఈసారి 4 రెట్లకు మించి పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం విశేషం. ఇది అద్భుతమైన విజయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఎంత ఆసక్తిగా ఉన్నాయో వీటిని బట్టి అంచనా వేయవచ్చు అని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఒప్పందాలు సాధించడానికి శ్రమించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పన కోసం చేసిన ఈ పర్యటన ఎంతో సంతృప్తిని కలిగించింది అని చెప్పారు. గత ప్రభుత్వంలా కేవలం ఒప్పందాలు కుదుర్చుకోవడం వరకే తాము పరిమితం కాబోమని, కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చేంత వరకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక వారం రోజులుగా సింగపూర్, దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రానికి తిరుగు పయనమైంది. ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అటవీ శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సమర్థత కలిగిన అధికార యంత్రాంగం ఉన్నా గత కొన్నేళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతి, మంచి ఫలితాలు సాధించలేకపోయింది అని ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అని అధికారులకు స్పష్టం చేశారు.
ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు. దశల వారీగా పూర్తిస్థాయి మార్పులు చేర్పులతో అటవీ శాఖను ముందు వరుసలో నిలిపేలా పనిచేయాలని పీసీసీఎఫ్ హెచ్ఓఎఫ్ఎఫ్ ను ఆదేశించారు. నూతన ఉత్తేజంతో అద్భుత ప్రగతితో అటవీ శాఖ పచ్చగా కలకళ్లాడాలి అని సూచించారు. ఇదిలా ఉంటే అటవీ శాఖలో సిబ్బంది కొరత అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు పవన్ కళ్యాణ్. అటవీ భూముల పరిరక్షణకు తొలి ప్రాధాన్యమివ్వాలని, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా భూములకు కంచెలు వేసి పరిరక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలి అన్నారు. ఆదాయాన్ని ఇచ్చే అరుదైన జాతుల మొక్కలను విరివిగా పంపిణీ చేయాలి అన్నారు. రాష్ట్రం 50% పచ్చదనం సాధించే దిశగా ముందుకు వెళ్లాలి అని, నగర వనాలు, ఎకో టూరిజం అభివృద్ధికి, కలప ఉత్పత్తికి పెంపుదలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నిన్న ఆయన ప్రాజెక్టును సందర్శించారు. నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. డయాఫ్రమ్ వాల్ పనులు సగం పూర్తవగానే ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలు పెడతాం అన్నారు. ఫిబ్రవరి 1 నాటికి రెండో కట్టర్ పని ప్రారంభిస్తుంది అన్నారు. ఇక మూడో కట్టర్ ఏప్రిల్ నాటికి వస్తుంది అన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగేలా ప్రాజెక్టు నిర్మాణంతో పాటే సమాంతరంగా పునరావాస కాలనీలు నిర్మిస్తాం అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. పోలవరం నిర్మాణం 2027 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. మరోవైపు నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో భాగంగా ప్లాస్టిక్ కాంక్రీట్ పనులు నిన్ననే ప్రారంభమయ్యాయి. కాదేది అవినీతికి అనర్హం, దోచుకునేందుకు దాచుకునేందుకు ఏ చిన్న ఛాన్స్ దొరికినా దోపిడీనే. కొండలనైనా కొండమీది దేవుణ్ణైనా వదిలేది లేదు ఇది. ఇక 5 ఏళ్ల పాటు జగన్ జమానా సాగిన తీరు. తిరుమలలో వైసీపీ పెద్దలు అడ్డగోలుగా దర్శనాలకు గేట్లెత్తగా దళారులు, సిబ్బందిలో కొందరు గదులు స్కామ్కు తెరలేపారు. ఈ 5 ఏళ్లు అప్రతిహతంగా ఈ కుంభకోణం కొనసాగింది. ఇక తిరుమలలో డోనర్ కాటేజీలు, గెస్ట్ హౌస్లు నిత్యం బుక్ అవుతున్నా వాటి నుంచి ఆదాయం మాత్రం తగినంత రావడం లేదు. డోనర్ స్కీమ్ కింద రూములు బుక్ అవుతున్నట్లుగా రిజిస్టర్లు రాసేస్తున్నారు. దీనిపై లెక్కాపత్రం లేకుండా పోయింది. అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి ఈ అంశంపై దృష్టి సారించి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దాదాపు 200కు పైగా కాటేజీలు, గెస్ట్ హౌస్లను దాతల పేరుతో బుక్ చేసి వాటిని ఇతర భక్తులకు అద్దెకు ఇచ్చుకున్నట్లు వెల్లడైంది. 5 ఏళ్ల పాటు సాగిన ఈ దందాతో టీటీడీకి కోట్లలోనే నష్టం వాటిల్లినట్లు అంచనా. తిరుమలలో డోనర్ కాటేజీలు 962, బడా కంపెనీలు నిర్మించిన పెద్ద స్థాయి గెస్ట్ హౌస్లు 62 ఉన్నాయి. వీటి అద్దె రోజురోజుకు 100 నుంచి 6-7 దాకా ఉంటుంది. కొండ మీద కొలువైన గదుల మాఫియా డోనర్ స్కీమ్ కాటేజీలపై కన్నేసింది. ఇక 20 ఏళ్లు దాటిన దాతల సిఫార్సు లేఖలు గదుల కోసం చెల్లుబాటు కావు. కానీ దీనిపై ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ లేదు. దీన్నే అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. కాల పరిమితి దాటిన మరణించిన డోనర్ల పేరుతో వీళ్లే లేఖలను సృష్టించి గదులను ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేస్తున్నట్లు ఎంట్రీ చేసి భక్తుల నుంచి సొమ్ము వసూలు చేశారు. కాటేజీల బుకింగ్కు వాటి ద్వారా వస్తున్న ఆదాయానికి పొంతన లేకపోవడంతో అసలేం జరుగుతోంది అని ఆరా తీయడంతో ఈ స్కామ్ బయటపడింది. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ప్రకృతి వనరులను దోచుకోవడమే కాక చివరకు ప్రజలను కూడా మోసం చేశారు. పట్టణాల్లో అనధికార లేఅవుట్లు, రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరిట 500 కోట్లకు పైగా వసూలు చేశారు. ఆ సొమ్ము ఏమైందో తెలియడం లేదు. ఎక్కడెక్కడ ఖర్చు చేశారో లెక్కలు లేవు. పోనీ లేఅవుట్లనైనా క్రమబద్దీకరించారా అంటే అది లేదు. డబ్బులు వసూలు చేసి వదిలేశారు. దీంతో లేఅవుట్ యజమానులు, స్థలాలను కొన్నవారు లబోదిబోమంటున్నారు. టిట్కో ఇళ్ల డిపాజిట్లు వెనక్కి చెల్లించకుండా పట్టణ పేదలను ఎప్పుడూ గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్లకు ఓటీఎస్ పేరిట లబ్ధిదారులను మోసం చేసినట్లుగా అనధికార లేఅవుట్ క్రమబద్దీకరణ పేరిట పట్టణ వాసులను జగన్ సర్కార్ ముంచివేసింది. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకమంటూ 1 టైం సెటిల్మెంట్ పేరిట పేదలు ఎప్పుడూ నిర్మించుకున్న ఇళ్లకు హక్కులు కల్పిస్తామంటూ గత ప్రభుత్వం